నాన్నగారు అలా చూస్తున్నారు? ఈ పాటలో వచ్చిన ఐశ్వర్యలా ఉన్నానా? లేదమ్మా, ఆఖరిలో వచ్చి ఆడుద్ది అస్థిపంజరం అలా ఉన్నావు. ఏంటి నాన్నగారు అలా అంటున్నారు? ఈ ఊర్లో పుట్టిన ఒకే ఒక అమ్మాయిని నేను. అవును, ఊరు పుట్టినప్పుడు పుట్టిన ఒక్క అమ్మాయి కూడా నువ్వే. మీరు ఎప్పుడు ఇలాగంటారు నాన్నగారు? నేను ఒంగోని ఇంటి ముందు ముగ్గేస్తుంటే ఆ ఎదిరిన రాజు నన్ను ఒకలా ఒంగోని చూస్తున్నాడు తెలుసా? ఓ తెగ ఫీల్ అయిపోమాక. ఆ రేజింగ్ రాజుకి ఏం మెల్లకన్ను, వాడు పెరట్లో చూసినా వాకిట్లో చూసినట్టే ఉంటుంది. నాన్నగారు కాలేజీకి వెళ్తుంటే ఎంతమంది ఓర చూపుల నుంచి నేను తప్పించుకుని తిరుగుతున్నాను మీకు తెలుసా? అబ్బా, ఆ పిచ్చి చూపులు పోవాలనే నీకు పెళ్లి చూపులు సెట్ చేశా. అర్థమైందా? ఇగో ఇవాళ వస్తాను కూడా వాళ్ళకి మాట ఇచ్చా. హలో హలో గురుగారు చెప్పండి. అదే పెళ్లి సంబంధం గురించి మాట్లాడాలన్నా. మీ అడ్రస్ వచ్చాడు, అక్కడ థర్డ్ ఫ్లోర్ లో ఆసుపత్రి ఉంటుంది, వచ్చండి. వచ్చేస్తాను, మీరు ఉండండి అట్లే. అబ్బాయి ఏం చేస్తుంటాడు నాన్నగారు? వాళ్ళ నాన్నగారు డాక్టరే, అబ్బాయి డాక్టరే. నేను చేసుకోవాల్సిన ఒకరే కదా, ఇద్దరు ఎందుకు నాన్నగారు? Oh shit! Patient serious. Compounder! Come on, compounder. Patient serious. Operation theater. Operation theater. Itu kada? Okay, come on, get. Idigo sir. Okay, go. Okay. అయిపోయింది అన్న. చూడు బయట చూడాలి. అక్క అయిపోయింది నాన్న. చూడు అందరూ చూడు. ఏ పంది పుట్టిందండి? అబ్బాయి, పందిని పట్టుకుని పంది అంటే పంది. మరి ఏమన్నానండి? దీన్ని ప్రేమగా చూడాలి. నాకు తెలియగలుగుతా ప్రతి వాడు విశ్వాసం కుక్కను పెంచుకోవడం తప్ప పందిని పెంచుకుంటే విశ్వాసం ఏంటో తెలుస్తుందిగా. ఎలాగా మరి? లేకపోతే ఏంటిరా? శుభం అంటూ పెళ్లి జరుగుతుంటే పెళ్లి పందిరి అంటారు, కుక్కరి అనరుగా. ఎవరన్నా పౌరుషంతో బెట్టింగ్ చేస్తే పందెం అంటారు కానీ కుక్కేం అనరుగా. ఇదంతా ఏమనుకుంటున్నావు? ఏంటి సార్ నా కష్టార్జితం చచ్చే. మొన్నటి దాకేమో పులిలు వదలలేదు, పందులు వదలలేదు. అంటే అందరూ తెలుసా? ఉన్నదే మాట్లాడుతున్నావు. ఒరే, నేనంటే పశువుల డాక్టర్ని, కష్టపడి డెలివరీ చేయించి దగ్గరుండి దీన్ని బయటికి తీసుకొచ్చాను కాబట్టి నాకు కష్టార్జితం అని చెప్పా. హలో ఏమండి, మీ ఆవిడ పంది పడితే మొహం పగిలిపోద్ది. సారీ, హోమ్ డిపార్ట్మెంట్ కనుక. హలో డార్లింగ్, ఏం లేదురా, ఇంకో 2 సీరియస్ కేసులు ఉన్నాయి, డెలివరీ కేసులు. అవి చూసి లారీ లోడ్ ఒకటి బయటికి పంపించాలి. అది చూసుకుని నేను వచ్చేస్తాను, ఉంటాను. పశువుల డాక్టర్ అన్నాక బోల్డ్ అని ఉంటారు. ఇలా ప్రతిదీ ఇంటికి లింక్ చేయకూడదు. మర్చిపోయాను, అప్పారావు గారు ఫోన్ చేశారు. ఏమంటాడు? ఏం లేదు, విశాఖపట్నంలో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందంట. మంచి దట్టమైన బలిసిన పందులు 10 కావాలన్నారు. 10 ఎందుకు, 9 పంపించు. మరి 10వ పందు ఆయన ఉంటాడు కదా, సరిపోతాడు. డాక్టర్ గారు ఈ పంది చాలా ఓవర్ చేస్తున్నాడు. ఎందుకు కొట్టారండి? దాని పంది అంటావేంట్రా? డాక్టర్ గారు 4 రోజుల నుంచి అన్నం కూడా తినట్లేదండి. అంటే నువ్వు ఒక్కడివి పందిలా తినేస్తే కుదరదురా, దానికి ఏమన్నా పెట్టాలి. అయితే పెడతారండి. పేరు పెడతారండి. దీనికి పేరు పెట్టడం కాదురా, తినడానికి ఏమన్నా పెట్టమని చెప్పాను. అయినా సరే నువ్వు గుర్తు చేసావు కాబట్టి చెప్తున్నాను రా, దీనికి ఒక మంచి పేరు పెడదాం. ఓకే, దాని పేరు ఏంటండి? అంటే రాయడానికి వస్తుందండి. ఇది పిలవడానికి వస్తుంది కదా, అలా పిలు. అది పలుకుతుంది, దీన్ని పిలు. అది మళ్ళీ 2 వారాలు నువ్వు పిలవగానే సంకలోకి వచ్చేస్తుంది. జాగ్రత్తగా పెద్ద పశువుల డాక్టర్ కదా, బోర్డు అలా వెనక్కి తిప్పేస్తే పబ్లిక్ ఎలా తెలుస్తుంది? ఎలా రాయిసేట్రా? నేనే రాయించాను సార్.
ఇలా రాయించావంటే అడుగుతున్నాను. అంటే పందులకి మీకు మంచి ఎఫెక్షన్ కదా, అందుకని. రాఘవ పంది ఆసుపత్రిని రాయించమన్నాను, పందిని తీసుకొచ్చి నాకు తగిలించేవింటి. సారీ సార్. ఏం చేస్తాడండి? ఏం చేస్తున్నావు? ఆటలు తేడా లేదండి. రండి కూర్చోండి. ఏంటి ఎలా వచ్చారు? మీ అబ్బాయి గురించి మాట్లాడదామని. ఎంత పుట్టింది కదండి, వచ్చిందా? అదే ఆ సంబంధం కలుపుకోవాలని వచ్చానండి. ఏంటంటే మీరు కావాలనుకున్నదే చేస్తున్నాడు సంబంధం. అదే ప్రేమ అంటే అలా ఉండాలి. మొత్తం మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారండి? దగ్గర దగ్గర 300 మంది ఉంటాం. ఉమ్మడి కుటుంబం అనుకుంటా, మంచి సంసారం. అదే అండి, మీ గురించి ఊర్లో కూడా బాగా విన్నానండి. మరి చెప్పుకోరండి, ఆదివారం అయితే చాలు 2 లారీలు లోడ్ బయట వేసేస్తుంటాం. లోడా? ఓహో, ఆదివారం అందరూ ఒక ఇంట్లో పట్టరు కదా, ఎక్కడికక్కడ సర్దేస్తా ఉంటారు. బాగుంది సార్. అయితే ఇప్పుడు వీళ్ళందరినీ ఎలా పోషిస్తారండి? పొద్దున్నే బయటకు వదిలేస్తామండి. అలా పొలం గట్లు, చెరువు గట్లు, కాలువ గట్లు అక్కడక్కడ అలా 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 చేస్తున్నాం. నిజమండి, సూపర్ అండి. అదే అండి, వాళ్ళకి కష్టం అంటే ఏంటో తెలియాలి, బాధ్యత రావాలి, అసలు పెంపకం అంటే మీలాగా ఉండాలి. ఇప్పుడు ఆ కట్నాలు మాట్లాడేసుకుంటే అయిపోద్ది కదా. తండ్రి రేట్ అండి కిలోకి 1000 రూపాయలు తీసుకుంటున్నాం అండి. కిలోకి 1000 రూపాయల? తులాభారం అనుకుంటా, పాత సంప్రదాయం. అంటే మనిషి 78, 80 అంటే అటు ఇటు అయినా ఓ 80,000 చీపే. మీరెంత అనుకున్నారు? నేను లక్షల్లో అనుకున్నాను. అలా చేయండి, ఎప్పుడు మాట మీద ఉంటాం అంతే. కిలోకి 1000 రూపాయలు తీసుకుంటాం. అవునా? ఇప్పుడు తర్వాత అమ్మాయిని అబ్బాయిని హనీమూన్ కి ఎక్కడ పంపిద్దాం అంటారు? ఏముందండి, ఊరవతల కాలువ గట్టు మీద వదిలేద్దాం. మీరు భలే ఓపెన్ మైండ్ అండి. ఇలాగే ఉండాలి. పిల్లలు మనం అలా నొక్కే చూసుకోకూడదు, ఫ్రీడమ్ ఇవ్వాలి. మీ సంబంధం నాకు చాలా బాగా నచ్చింది. ఇగో ఓ మంచి రోజు చూసుకొని అబ్బాయిని తీసుకొని వస్తే మా అమ్మాయి. మంచి రోజు ఏంటి, మనం మాటలు మొదలు పెట్టినప్పుడే మంచి రోజు, ఇప్పుడే తెలిపోవాలి అంతే. అయితే వెళ్దాం, పదండి మన. పదండి వెళ్దాం. ఇదే సార్ మా ఇల్లు. చాలా బాగుంది. ఇది మీరు అమ్మాయిని పిలవండి. మరి అబ్బాయి ఏడి? మీరు అమ్మాయిని పిలిపిస్తే అబ్బాయిని పిలిచేస్తాం మేము కూడా. అవునా? అమ్మా శాంతి, ఒరే అబ్బాయిని తీసుకురారా నువ్వు. అయ్యయ్యో, నాన్నగారు నాకు అబ్బాయి బాగా నచ్చాడు. ఇతను మీ అసిస్టెంట్ కదండి? నిన్న అంటున్నాడేంటి? తేడా ఉంది. మీరు 10 పిల్లల గురించి రాలేదు. మీరు పంది పిల్ల ఏంటి? పంది పిల్ల ఏంటండి? మీరు ఎందుకు వచ్చారు మా హాస్పిటల్కి? అదేంటండి అలా అంటారు? మీరే కదా 3వ అంతస్తు ఆసుపత్రి అని బోర్డు ఉంటుంది, వచ్చి చూడండి నేను మాట్లాడమన్నారు. 3వ అంతస్తు ఆసుపత్రి అంటే మాది కదండి బాబు, మా వెనకదలు ఇంకో ఆసుపత్రి ఉంది, అక్కడికి వెళ్ళిపోయి మా దగ్గరికి వచ్చేసినట్టున్నారు. అంటే వెనకీదులు ఇంకోటి ఉందా? అంటే అడ్రస్ మారిపోయింది. అడ్రస్ మారిపోయింది, సారీ వెళ్ళరండి. ఏంటి ఇప్పుడు వెళ్ళిపోమంటే అలాగే మా ఊరి పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు ఏంటంటారండి, పందికిచ్చి మా అబ్బాయిని పెళ్లి చేయమంటారా? నాన్నగారు నేను చచ్చిన అయిపోను. ఈ మొహానికి మా అబ్బాయిని ఇచ్చి అసలు పెళ్లి చూసావా? దాని దిక్కు మా గ్లామర్ చూడగానే ఎలా పారిపోయాడు. మా ఇంటి పందినిచ్చి పెళ్లి చేయడం అని కాకుండా మా అమ్మాయిని అవమానిస్తారా? మిమ్మల్ని అయిపోయావు. మహోదయం భూలోకమే నవోదయం పులకించే గాలిలో నింగినేలా చుంబించే గాలిలో తారం తారం రావే విహారమే. మా ఆయన లేపారు. ఏం మాట్లాడుతున్నావు? తెలుగు ఎప్పుడు మాట్లాడి నేర్చుకుంటావు? లేపారు కాదు, లేచారు అనాలి. నిద్ర లేచారు అనాలి. బాబు గారు, మేడం గారు, తప్పుగా అర్థం చేసుకోకండి. మా ఆవిడండి ఒకప్పుడు దేవకన్య వేలుకు ఉంగరం వేసుకొస్తే బాగుంది కదా అని ఉంగరం నొక్కేసేది నాతో ఫిక్స్ అయిపోయింది. తెలుగు మాత్రం మాట్లాడడం రావట్లేదండి. అప్పట్లో దేవకన్యలా ఉండేది, ఉంగరం తీసాక దెయ్యాల దెబ్బల నుంచి బయటకు వచ్చినట్టు ఉంటుంది ఇది. అయినా పొద్దున లేవగానే ఏంటి నువ్వు ఇంత హుషారుగా ఉన్నావు, ఆనందంగా? ఏంటి కారణం? మీరు ఉంగరం పోగొట్టారు కదా, కొత్త ఉంగరం తీసుకొని మా అమ్మ వస్తుంది, ఆ లోకానికి తీసుకుపోతుంది. దరిద్రం వదిలిపోతుంది. ఈ ఒక్కరోజు ఎలాగో గడపాలి. అయినా బాబు గారు, భార్యకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉందని తెలిస్తే ఏ భర్త అయినా ఎంత సంతోషిస్తాడండి.
అయినా ఈ గవర్నమెంట్ వాళ్ళు 500 నోట్లు మార్చుకోండి అంటున్నారు కానీ పెళ్ళాన్ని మార్చుకోండి అంటే ఎంత ఆనందంగా ఉండేది సార్. చాలా మంచి స్కీమ్ అయ్యేది. ఇప్పుడు మొగుడు చచ్చినోడు పొద్దున్నే లేచాడు కదా, ఆడు ముఖానికి కాఫీయో టీయో ఏదో పొయ్యాలి కదా, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదని అంత అవులేగాళ్ళ కనిపిస్తున్నాను నేను. అంత మాట అనకండి, పతిదే ప్రత్యక్ష దైవం. పతిదే కాదే పతియే. తెలుగు ఎప్పుడు నేర్చుకుంటావే నువ్వు? చంపేస్తున్నావు నన్ను నువ్వు. చిచ్చే. అవును ఏంటి అక్కడ పాత స్మెల్ వస్తుందేంటి? ఓ అదే మా రష్మకి వచ్చింది. రష్మి గారి మీదే పంచులేసే స్థాయికి ఎదిగిపోయావు నువ్వు. ఇలా రావే. రష్మి గారు అంటే ఏమనుకుంటున్నావు? గారాల పట్టి, అందాల బడిని, కుందనపు బొమ్మ, బంగారు పువ్వు, పువ్వు మీద వచ్చిన మెరుపు తీగ అని ఆవిడ ఫీలింగ్. మరి నేను నువ్వంటే పిండేసిన చెరుకు పిప్పు, కాల్ చేసిన కాకర పువ్వు, తోలుబొమ్మలాట్లో పక్కన పడేసిన తోలుబొమ్మ, ఇంకా చెప్పాలంటే గులాబీ పువ్వునా కాడ అది ఎండిపోయింది. మీరు అలా అంటారే గాని ఆ ఈది చివరిన పంచర్ షాపోడు నన్ను ఒకలా చూస్తున్నాడు తెలుసా? అంటే వాడికి గాలి తీసేసిన చూపులు చూడడం అంటే బాగా ఇష్టం. నువ్వు కూడా అలాగే కనబడి ఉంటావు. ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైందిరా? చాలా బాగా. మా ఫ్రెండ్ ఎప్పుడో చిన్నప్పుడు చూసాను, మా పెళ్లికి కూడా రాలేదు, ఇప్పుడు చూస్తాను మళ్ళీ అన్ని. రాక వచ్చారు, ఎవరిని వేసుకుంటారు? నీకు దండం పెడతాను, తప్పుగా అర్థం చేసుకోకరా. తెలుగు మాట్లాడగా ఏమన్నా తీసుకుంటారా అని అడగాలి. తప్పుగా అర్థం చేసుకోకరా. ఏమన్నా తీసుకుంటావా? ఏం వద్దురా బాబు, ఆరోగ్యం అసలు బాగట్లేదు. ఓహో అందుకేనా బాగా చీకిపోయారు? చిక్కుపోయారు కాదే, చిక్కుపోయారు అనాలి. అది సరే గాని ఏంటి ఇప్పుడు పెళ్లి అయిపోయిందా నీకు? అయిపోయింది, చక్కగా అయిపోయింది. ఆవిడేం చేస్తుంది? హౌస్ వైఫ్. ఈసారి వచ్చేటప్పుడు ఆవిడ వేసుకురండి. నోరెత్తకే, నువ్వు నోరెత్తకే. ఇలా దా, ఆవిడని తీసుకురండి అని చెప్తుందిరా. అది సరే గాని రా, ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? నేనా హైదరాబాద్ లో గైడ్ గా పనిచేస్తున్నాడు. గైడ్ వినవా? మా ఊడు గైడ్ గా పని చేస్తున్నానంట, తెలుసా నీకు? ఓ తెలుసు, వచ్చిన వాళ్ళందరికి విప్పి చూపిస్తా. తప్పు అలా మాట్లాడకూడదే, తిప్పి చూపిస్తారు అనాలి. అది మ్యాటర్. రే ఏంటి అలా చూస్తున్నట్టు? మా మీ ఆవిడ్ని ఏ యాంగిల్ లో చూసినా ఆడదల్లా కనిపించట్లేదురా నాకు. ఏం మాట్లాడుతున్నారండి? కావాలంటే ఒకసారి బుక్ చేసుకోండి. బుక్ చేసుకోండి కాదే, చెక్ చేసుకోండి అనాలని. తెలుగే రాదు, ఇంగ్లీష్ కూడా మాట్లాడు. ఇంగ్లీష్ కూడా నేను అర్జెంట్ ఇంటికి వెళ్తాను రా. లేదా ఏ మీ ఆవిడని చూసిన తర్వాత నాకు శంఖ ముందే టైం అయింది. అర్జెంట్కి వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. హలో పిత్రే. ఓ పిత్రే. అవునా పిత్రే? అంటే మా మామగారండి, వాళ్ళ పితృవర్యులు. ఓ పిత్రే, నా ప్రియ పిత్రే. ఏమే మీ లోకల్లో ఎప్పుడు మాట్లాడుకోవడం ఉండదా? ఏమంటాడో మామగారు? పండగ వస్తుంది కదా, ఊరికి వస్తారా రారని అడుగుతున్నారు. అంతే, రమ్మని మాత్రం చెప్పడండి. పిలిస్తే నెత్తి మీద ఎక్కేస్తాం కదా. మీకు మాత్రం 3 వస్తే పాట వేసుకుని కిందకు వచ్చేస్తారు. మేము మాత్రం పైకి రాకూడదు. మహోదయం భూలోకమే నవోదయం పులకించే గాలిలో నింగి నేలా చుంబించే గాలిలో. పుత్రే. మీరు ఇక ఆపరే. ఏమండి అత్తగారు, మీరు మాకు అత్తగారా? అవునండి. మీ పేరు? గజేంద్రజ. కరెక్ట్ గా చెప్పారండి. అయ్యే మాటగా మాట చెప్పుకోవాలి అత్తగారు. మీ అమ్మాయి కంటే మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారండి. అయ్యో మర్చిపోయానండి, అల్లుడి గారికి వంగబెట్టి 100. ఏం మాట్లాడుతున్నారండి అత్తగారు? మీ అమ్మాయి అనుకున్నా, మీకు కూడా తెలుగు సరిగ్గా రాదు. వంగబెట్టి అనకూడదు, అల్లుడి గారికి 100 వందనాలు అనాలి. తెలుసుకోండి మీరు. అబ్బా ఎంత బాగా చెప్పారు. మీకు గులా అల్లుడి గారు గులా కాదండి, బలా అల్లుడి గారు బలా అనాలి. సరే ఎందుకు వచ్చారు ఇప్పుడు? అవును, ఎందుకు పిలిచావమ్మా? ఆయన రోజు బాగా కొడుతున్నారబ్బా. అల్లుడు గారు అట్లా కొట్టే వ్యక్తి అత్తగారు అల్లుడు గారు వాటం చూస్తే కొట్టే వాళ్ళ కనబడలేదు అనాలండి.
మిమ్మల్ని బట్టే మీ అమ్మాయి ఇలా పుట్టింది. మీ పోలికలే అన్ని మీ అమ్మాయికి వచ్చాయి. చచ్చిపోతానండి నేను. లావు కాదండి, వావ్ అనాలండి. తెలుగు మాట్లాడండి చాలు, ఇంగ్లీష్ వద్దు. అత్తగారు ఎలాగా వచ్చారు కాబట్టి ఒక 3 రోజులు ఇక్కడే ఉండకూడదు? 3 రోజులు దేనికి అల్లుడు గారు? మీ అమ్మాయి మీద బాగా బోరు కొట్టేసింది. అంత సీనియర్ లేదు ఇక్కడ. దాని వంట మీద బుర్ర పిచ్చెక్కిపోయిందని చెప్తున్నాను. 3 రోజులు వంట చేసి వెళ్ళమని నా ఉద్దేశం. అయితే గుమ్మడికాయ తీసుకొస్తాను, నేస్తారా? పోస్తారా అని అడగాలి అత్తగారు. మీకు దండం పెడతాను, దయచేసి తెలుగు ఇంగ్లీషులు మీరు మాట్లాడకండి. చచ్చిపోతాను అత్తగారు నేను. ఇప్పుడు చూసినా కొడుతున్నారే. మొగుడన్నాక పెళ్ళన్నా మాత్రం కొట్టకూడదా? అయినా ఇలాగా బాలేదండి. మా అమ్మాయిని తీసుకొని మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోండి, దరిద్రం వదిలిపోద్ది. నేను అంగుళికం తెచ్చాను, అది వేపించి తీసుకెళ్ళిపోతాను. వెళ్ళు. ఏమిటి ఎత్తుతున్నారు? అంగుళికం కనపట్టం లేదా? కనపట్టలేదా? అంటే మీరు తెచ్చుకున్న ఉంగరం కూడా? 2 ఉంగరాలు పోయినాయి అల్లుడు గారు. దాంతో చస్తుంటే మీతో ఎలా వేగమంటారండి బాబు? మీరు పెద్ద పని చేసుకొని మీ ఇంట్లో చోటిస్తే ఏదో మూల తడుపుతూ ఉంటారు. తడుపుతూ కాదండి, గడుపుతూ ఉంటాం అనాలండి. గజేంద్రజ, నీ అంగుళీకము కూడా పోయినది. సో నీకు మా లోకంలో ప్రవేశం లేదు. అక్కడే ఉండు, అల్లుడు దగ్గరే ఉండు. మామగారు సారీ అల్లుడు గారు. అయ్యో మామగారు తలిపే ఇచ్చారు. మీరు ఈ ఇంట్లో ఉంటారా? మేము ఇంట్లోనే ఉంటాం. నేను మాత్రం ఎక్కడ ఉన్నాను, చచ్చినా ఉన్నాను. కావాలంటే ఇంకో ఇల్లు అద్దెకి అమ్మాయి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నాను నేను. మానవా